హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పాత్రలో అర్ధ గ్లాస్ అని నీళ్లు తీసుకున్నాను. ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ తీసుకోవాలి. నా దగ్గర డోలో ఉంది, ఆ ట్యాబ్లెట్ వేశాను. ట్యాబ్లెట్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా టీ పొడి వేస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఏ టీ పొడి ఇచ్చేస్తారో ఆ టీ పొడి అయినా కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఇప్పుడు గ్యాసు ఆఫ్ చేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత వడగట్టాలి. ఈ విధంగా ఇది మీరు ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ కొంచెం కాటన్ తీసుకొని ఈ లిక్విడ్లో డిప్ చేస్తున్నాను. మీ ఇంట్లో బొద్దింకలు బల్లులు తిరుగుతాయి కదా, అక్కడ పెట్టండి. మీరు రాత్రి పడుకునే ముందు మీ ఫ్రిడ్జ్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టడం వలన దీనిలో ట్యాబ్లెట్ వేసాము కదా, ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు రావు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, మనము చపాతీ చేసిన తక్షణము ప్యాను వేడిగా ఉంటుంది కదా, అది అలాగే వదిలేస్తాము. అలాగే వదిలేసే బదులు ప్యాను వేడిగా ఉంటుంది కదా, ఈ విధంగా ఏలక్కి కానీ జీలకర్ర కానీ మిరియాలు కానీ మనము బాక్స్లో స్టోర్ చేస్తాం కదా, ఈ చలికి మెత్తగా అయి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన మనము ఎక్కువ రోజుల వరకు యూజ్ చేయవచ్చు. ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము పాలు వేడి చేసేటప్పుడు ఈ విధంగా 1 కప్పు దీని లోపలకు వేయండి. ఈ విధంగా చేయడం వలన మనము వేరే ఏమైనా పని చేస్తుంటాం కదా, కిచెన్లో పాలు వేడి చేయడానికి పెట్టి ఉంటాము, అది ఎక్కడ పొంగి చల్లుతుందో అని భయం ఉంటుంది. ఈ విధంగా కప్ వేయడం వలన మరిగేటప్పుడు సౌండ్ అనేది వస్తుంది కదా, ఆ టైంలో గ్యాస్ ఆఫ్ చేయవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ 1 కప్లో 1/2 కప్పు పాలు తీసుకున్నాను. తరువాత 1 కప్పు నీళ్లు వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను. మనము పాలు తాగడానికే కాదు, చెట్లకు కూడా మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఒక్కొక్క చెట్టు సరిగ్గా పెరగవు కదా, ఆ టైంలో నెలకు ఒకసారి ఫ్రెష్గా ఉండే పాలు కాదు, విరిగిపోయిన పాలు కూడా ఉంటాయి కదా, ఈ విధంగా వేయడం వలన ఫంగస్ కానీ పురుగులు పట్టడం కానీ కాదు, చెట్లు అనేవి బాగా పెరుగుతాయి. ఈ టిప్స్ ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ అనుపకాయ తీసుకొని విడిపించాను. ఇవి ఒక 10 నిమిషాలకు తొందరగా ఏ విధంగా పొట్టు అనేది సపరేట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్, ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకోవాలి. అనపగింజలను ఒక 10 నిమిషాలు ఈ నీళ్ళలో నానబెడితే చాలు, మీరు పొట్టు అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ మెథడ్ కూడా చూపిస్తున్నాను. మనము ఆకు ఒక్క వేసుకుంటాం కదా, సున్నము ఉంటుంది కదా, 1 కేజీకి కొంచెం సున్నము ఈ వాటర్లో వేయండి. సున్నంలో కూడా తొందరగా ఈ అనపగింజలు కూడా నానుతాయి. దీనిలో కూడా ఒక 10 నిమిషాలు మీరు నానబెట్టి పొట్టు అనేది సపరేట్ చేసుకోవచ్చు. నేను చూడండి, ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీకు నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను పొట్టు అనేది ఎంత బాగా సపరేట్ అవుతుందో. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇంకొకసారి కూడా మీకు చూపిస్తున్నాను ఎంత బాగా పొట్టు అనేది రిమూవ్ అవుతుందో. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.